నమస్తే V3 న్యూస్ కు స్వాగతం. నేను మారుతీరామ్. ఇక ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. మహబూబాబాద్ పార్లమెంటు పరిధిలోని ఇల్లందు పట్టణంలో పలు అభివృద్ధి పనులు. హాజరైన ఎంపీ మాలోతు కవిత, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. ఇసుక అక్రమ రవాణా జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. సిఎల్పి నేత భట్టి విక్రమార్క సూచన. మాదాపూర్ దుర్గం చెరువులో బోటింగ్ ఏర్పాటు. ప్రారంభించిన మంత్రులు శ్రీనివాస్ గౌడ్, సబితా ఇంద్రారెడ్డి. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ దమ్మేంటో చూపిస్తాం, సవాల్ చేసిన సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి. జనగామ జిల్లా కొడకండ్ల మండలంలో 130 మంది లబ్ధిదారులకు డిజిటల్ పట్టా పాస్ పుస్తకాల పంపిణీ అందజేసిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఇక ఆ బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే, మహబూబాబాద్ పార్లమెంటు పరిధిలోని ఇల్లందు పట్టణంలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ పార్లమెంటు సభ్యురాలు మాలోతు కవిత, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్యే బాణోతు హరిప్రియ హరిసింగ్ నాయక్, మున్సిపల్ చైర్మన్ డివి తదితరులు పాల్గొన్నారు. ఇవాళ గలగల నీళ్లు పారిస్తా ఉండ్రు. ఈ ఏజెన్సీ ప్రాంతం మా బోగుట్టల్లో కూడా ప్రతి మండలానికి, ప్రతి గూడానికి, ప్రతి తండాకు నీళ్లు కావాలన్నప్పుడు ఒకటే అజయ్ గారికి ఎమ్మటే ఫోన్ చేసి, అజయ్ గారు మీరు ఎమ్మటే ఒక ఇరిగేషన్ శాఖ సంబంధించిన అధికారులతో మీటింగ్ పెట్టండి అనగానే అజయ్ అన్న యొక్క వారి యొక్క ఛాంబర్ లోనే రాష్ట్రంలో ఉన్న అంటే రజత్ కుమార్ ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి ఇవాళ ప్రతి ఒక్కరిని కూర్చోబెట్టి, ఎమ్మెల్యే గారిని మమ్మల్ని అందరినీ కూడా కూర్చోబెట్టి ఏం చేసినా మా తెలియదు, ఎంత డబ్బులు ఖర్చు అయినా ఎన్ని కోట్లైనా పర్లేదు, కానీ ఇల్లందు నియోజకవర్గంలో ప్రతి మండలము, ప్రతి ఒక్క చేను కూడా అన్ని నీళ్లు పారే విధంగా ఉండాలని చెప్పి ఆ రోజు మొత్తం ఒప్పుకోవడం జరిగింది, మాట్లాడడం జరిగింది. త్వరలో కూడా సర్వే కూడా ప్రారంభిస్తారు. ఈ ఆడబిడ్డలు చెప్పిన ప్రకారంగా కేసీఆర్ గారి యొక్క ఆశీస్సులతో, అజయ్ యొక్క సహకారంతో మీకు ఖచ్చితంగా ప్రతి ఒక్క నేల కూడా తడిపే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి ఎల్లవేళ మీ ఆశీస్సులు ఇదే విధంగా ఈ ఆడబిడ్డల మీద ఉండాలని మనస్ఫూర్తిగా తెలియపరుస్తున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్. మధిర నియోజకవర్గం ముదిగొండ మండల కేంద్ర పోలీస్ స్టేషన్ను సిఎల్పి నేత భట్టి విక్రమార్క సందర్శించారు. ఈ సందర్భంగా మున్నేరు వాగు నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తూ పట్టుబడిన ట్రాక్టర్లను ఆయన పరిశీలించారు. ఇదే సమయంలో అగ్ని ప్రమాదానికి గురైన ఇసుక ట్రాక్టర్ కూడా ఆయన పరిశీలించారు. అగ్ని ప్రమాదం ఎలా సంభవించిందన్న దానిపై పోలీసులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పట్టుబడ్డ దాదాపు 30 ట్రాక్టర్లను కోర్టుకు తరలించాలని పోలీసులకు భట్టి చెప్పారు. ఇదే సమయంలో ప్రతి ట్రాక్టర్కు జీపీఆర్ఎస్ ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. ఈ జీపీఆర్ఎస్ వ్యవస్థను పోలీస్ స్టేషన్, రెవెన్యూ కార్యాలయం, ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి అనుసంధానం చేయాలన్నారు. ఇసుక అక్రమ రవాణా జరగకుండా పోలీసులు మరింత కట్టుదిట్టంగా చర్యలు తీసుకోవాలని సిఎల్పి నేత భట్టి విక్రమార్క కోరారు. మొత్తం లిస్ట్ ఎన్ని బండ్లు ఇప్పుడు బంగారు సీజ్ చేసి ఉన్నాయి, అంటే ఏ క్రైమ్ ఆ క్రైమ్ అయితే ఉంటుంది సార్. మొత్తం టోటల్ కావాలంటే అన్ని శాండీయే కదా, అన్ని శాండీ సార్. టోటల్ లిస్ట్ ఉండాలి కదా, మీ దగ్గర ఎన్ని బండ్లు ఉన్నాయి ఉంటుంది సార్. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని మాదాపూర్ డివిజన్లో దుర్గం చెరువుకు విచ్చేసే పర్యాటకులకు మరో వినాదం దక్కనుంది. ఇకపై చెరువు నీటిలో ప్రయాణిస్తూ కేబుల్ బ్రిడ్జ్ అందాలను ఆస్వాదించవచ్చు. మాదాపూర్ దుర్గం చెరువులో తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన బోటింగ్ను ప్రభుత్వ విప్ అరికెపూడి గాంధీ, ఎంపీ రంజిత్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ హమీద్ పటేల్తో కలిసి మంత్రులు శ్రీనివాస్ గౌడ్, సబితా ఇంద్రారెడ్డిలు ప్రారంభించారు. అనంతరం బోట్లో మంత్రులు శ్రీనివాస్ గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, ప్రభుత్వ విప్ గాంధీ, ఎంపీ రంజిత్ రెడ్డి, కార్పొరేటర్ హమీద్ పటేల్ అందరూ కలిసి బోటులో విహరించారు. ఈ కార్యక్రమంలో టూరిజం ఎండీ మనోహర్, మాజీ కార్పొరేటర్ రవి ముదిరాజు, మియాపూర్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షులు ఉప్పరపాటి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఫస్ట్
ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో ఆ అభివృద్ధి రోజు తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో గౌరవ మంత్రి గారు కేటీఆర్ గారు పట్టణాల మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి అందులో హైదరాబాద్ మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈరోజు ఈ కేబుల్ బ్రిడ్జ్ అనేది ఏర్పాటు ఏదైతే ఉందో దాని వెనకాల కఠోరమైన శ్రమ ఉందని మాత్రం ప్రజలు గమనించాలి. ప్రత్యేకమైన ఆలోచన కఠోరమైన శ్రమ ఉంది కాబట్టి ఈరోజు ఈ రూపం తీసుకురాగలిగాం. గతంలో దుర్గం చెరువు అంటే దుర్గంధంతో ఉండేది, గుర్రపు డెక్కలతో ఉండేది. అలాంటిది ఈరోజు మంచి పిక్నిక్ స్పాట్ ఏర్పాటు చేశారంటే దానికి గల ప్రభుత్వ కృషిని గమనించాలని ప్రత్యేకంగా కోరుతూ ప్రజలు కోరుకుంటున్న అభివృద్ధిని నిరంతరం కొత్త విధానాలతో ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అటు మున్సిపల్ శాఖ మంత్రి గారు, టూరిజం శాఖ మంత్రి గారు కలిసి చెరువుని ఫ్యూచర్ లో హైదరాబాద్ లోనే తలమానికంగా టూరిజం హబ్ గా డెవలప్ చేయడానికి మరి కేబుల్ బ్రిడ్జ్ తో కేటీఆర్ గారు ఏర్పాటు చేసిన కేబుల్ బ్రిడ్జ్ తో స్టార్ట్ అయింది. దుర్గంధంగా ఉన్న దుర్గం చెరువును బ్రహ్మాండమైనటువంటి టూరిస్ట్ స్పాట్ గా చేస్తాం. ఇంకా చాలా ప్లానింగ్ ఉన్నాయి. మూవింగ్ రెస్టారెంట్, బోటింగే కాకుండా కేబుల్ తర్వాత రోప్ వే ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తాం. భవిష్యత్తులో హైదరాబాద్ లో పెద్ద టూరిజం స్పాట్ మాత్రం చేస్తాం. అలాగా హైదరాబాద్ కి కొత్త అందాన్ని ఇచ్చిన తర్వాత దానికి వాల్యుయేషన్ కి ఇవాళ బోటింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ బోటింగ్ లో మేము అందరం పార్టిసిపేట్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. నిజంగా ఇంత ఒక ఊరికే స్టార్టింగ్ కి ఇంత మంది వస్తుందంటే రాబోయే రోజుల్లో దీనికి ఇంకా వాల్యుయేషన్ చేద్దాం అనుకుంటున్నారు. స్పీడ్ బోట్స్, వాటర్ ల్యాండింగ్ ఇలాంటివన్నీ అవన్నీ చేశాక ఎవ్రీ సాటర్డే సండే ఇప్పుడు మొన్న 50,000 మంది వచ్చారు. ఎందుకంటే బ్రిడ్జ్ మీద పెడెస్ట్రియన్స్ గా ఎలో చేసి వాకింగ్ ఎలో చేస్తాం కాబట్టి 50,000 మంది వస్తే దాంతోపాటు ఇట్లాంటి వాల్యుయేటెడ్ స్పోర్ట్స్ పెడితే ఐ డోంట్ నో ఎంతమంది వస్తారు. ప్రస్తుతానికి ఓన్లీ హైదరాబాదీలో వస్తుంది. ఎందుకంటే ఇది నా డివిజన్ లో వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. గత 10 రోజుల ముందే ఈ కేబుల్ బ్రిడ్జ్ మా మున్సిపల్ మంత్రి లైనన్న కేటీఆర్ గారు ప్రారంభించడం జరిగింది. ఈరోజు మా పర్యాటక మినిస్టర్ మంత్రివర్యులు రఘునాథ్ గౌడ్ గారు, మా విద్యాశాఖ మంత్రి మేడం సబితా ఇంద్రారెడ్డి గారు, మా ఎమ్మెల్యే గారు, మా ఎంపీ గారు, మేమందరం కలిసి జనగామ జిల్లా కొడకండ్ల మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో 130 మంది లబ్ధిదారులకు డిజిటల్ పట్టా పాస్ పుస్తకాలను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ రైతుకు అండగా నిలిచిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని, రైతాంగాన్ని ఆదుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. నూతన రెవెన్యూ చట్టం వల్ల పేదలకు సరైన న్యాయం జరుగుతుందని, సాదా బైనామాలో తీరని చిక్కులన్నీ రెవెన్యూ చట్టం వల్ల తొలగిపోతాయని మంత్రి ఎర్రబెల్లి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, డీసీసీబీ వైస్ చైర్మన్ కుందూరు వెంకటేశ్వర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ పేరం రాము, వివిధ గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. ఇచ్చాడు, ప్రజలకే ఇచ్చాడు. చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇవాళ రెవెన్యూ చట్టం తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారు పేదలకు పేద రైతులకు చాలా లాభాలు చేశారు. ఇవాళ రైతాంగం మనం కృతజ్ఞతతో ఉండాలి. నేను మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఇవాళ రైతులకు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత తెలంగాణ ఎడారైతులని గతంలో ప్రచారం చేశారు. తెలంగాణ వస్తేనే తెలంగాణ ఎడారైతులు అనుకున్నారు. కరెంటు రాదన్నారు, కరెంటు వైర్ల మీద బట్టలు ఏం చేసుకోవాలనుకున్నారు, నీళ్లు రావన్నారు. ఏంది ఈరోజు తెలంగాణ వచ్చింది. రైతాంగం లోపల ఎస్ఆర్ఎస్పీ నీళ్లు రాకపోతే కాళేశ్వరం నీళ్లు 1000 కోట్లు ఖర్చు పెట్టి 360 రోజులు నీళ్లు తీసుకొచ్చిన మహాత్ముడు ఇలా కేసీఆర్ గారు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎండాకాలంలో వచ్చిన ఇప్పుడంటే వర్షాలు పట్టే చెల్లు వచ్చినాయి, కానీ ఎండాకాలంలో చెల్లు నింపాం. దేన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. 24 గంటలు కరెంట్ ఇచ్చినప్పుడు మీ కొడకళ్ళనే అన్నారు, 24 గంటలు ఇస్తే బోర్లు ఎత్తి నడుతాయి, బాయిలలో నీళ్ళు ఎక్కడి, బోర్లలో నీళ్ళు ఎక్కడి అన్నారు. ఇవాళ బోర్లలో 24 గంటలు కొట్టినా బాయిల నీళ్లు వస్తలేవు, బోర్లలో నీళ్లు వస్తలేవు. ఇవాళ కేసీఆర్ గారు 24 గంటలు కరెంట్ ఇచ్చి మన ఆదుకుక్కడే కాకుండా ఈ కష్టకాలంలో ఆదాయం మొత్తం పడిపోయింది. రైతాంగం కాడ కాంప్రమైజ్ కాలేదు. 5,000 మొదటి విడత, రెండో విడత 5,000. రైతు బంధు స్కీమ్ పెట్టాడు, రైతు బీమా పెట్టాడు, రైతాంగానికి అండగా ఇచ్చాడు. రైతులు బాగుంటేనే. మొన్న ధాన్యం కూడా మీరు చూశారు, గింజ లేకుండా కొన్నాం ఒడ్లు.
ప్రతి గింజ కూడా కొన్నాం. బయట రాష్ట్రాలల్లో 1100 కింటా ఒడ్లు అమ్ముతా అంటే మనం 1800 కదా 1830 కూడా కొన్నాం. అది గుర్తుపెట్టుకోవాలి. మనం బయట రాష్ట్రాల నుంచి నేను పోలీసులను పెట్టి ఆపిన, ఏటునాథం దగ్గర 100 మంది పోలీసులను పెట్టిన. అక్కడి నుంచి దొంగతనంగా 1000 రూపాయల కింటా తీసుకొచ్చి మన రైతులకు అమ్మితే రైతు. జగిత్యాల జిల్లా రాయకల్ మండల కేంద్రంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని, రైతులకు వినియోగదారులకు నూతన చట్టం ద్వారా అన్యాయం జరుగుతుందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తెలియజేశారు. ఇంతవరకు ప్రచార ఆర్భాటాలతోని వాళ్ళ నల్ల చట్టాలను సమర్థించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది తప్ప రైతుల సంక్షేమం గురించి నిర్మాణాత్మకంగా వ్యవహరించకపోవటం దురదృష్టకరం. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో ఈ నూతన వ్యవసాయ చట్టంతో ఫ్రీ ట్రేడింగ్ వ్యవసాయ ఉత్పత్తులను దేశంలో కానీ అంతర్జాతీయంగా కానీ మనం ఎక్కడైనా అమ్ముకునేటువంటి ఒక అవకాశాన్ని కల్పించడం జరుగుతుందని చెప్పని పేర్కొనడం జరుగుతుందో వాస్తవంగా ఈ ఫ్రీ ట్రేడింగ్ తోని లబ్ధి పొందేది కేవలం కార్పొరేట్ సెక్టర్ అని మాత్రమే చెప్పక తప్పదంటున్నా. అంటే మాట ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే సాధారణ రైతాంగం ఒక 4-5 ఎకరాలు కలిగి ఉంటే ఆ 4-5 ఎకరాలలో 4 రకాల విత్తనాలను మనం విత్తుతాం. అంటే మన వ్యవసాయ దిగుబడి ఏదైతుందో ఇతర ప్రాంతాలకు తరలించి అమ్ముకునేటువంటి యొక్క అవకాశం తక్కువ. అంటే మన ఉత్పత్తే వెరీ మీగర్. అధిక స్థాయిలో ఉత్పత్తి చేయగలిగేటోళ్ళు మాత్రమే ఇతర ప్రాంతాలకు పోయి అమ్ముకోగలుగుతారు. సపోజ్ ఒక 100 ఎకరాలోడు ఉంటాడు అనుకోవే, 100 ఎకరాలోడిగిన ఆయన వ్యవసాయ ఉత్పత్తులు అంటే విద్యార్థుల భవిష్యత్తు వారి చేతుల్లోనే ఉందని, దాన్ని తీర్చిదిద్దుకోవాల్సిన బాధ్యత వారిపైనే ఉందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విద్యార్థులకు తెలియజేశారు. కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల నేపథ్యంలో విద్యార్థులు సమయాన్ని వృధా చేసుకోకుండా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కండక్ట్ చేస్తున్న సందర్భంలో ఉత్పన్నమైన పరిస్థితులు రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలుసు. విద్యార్థుల భవిష్యత్తు ఇబ్బంది కలగకుండా, విద్యార్థుల భవిష్యత్తుకు నష్టం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఈ సెట్స్ అన్ని కండక్ట్ చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం ప్రకారం ప్రయత్నం చేసిన సందర్భంలో కూడా ఆ రోజున పరిస్థితులకు తల్లిదండ్రులు కానీ ఇటు విద్యార్థులు కానీ ఒక విచిత్రమైన పరిస్థితి ఎదుర్కొన్నారు. రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో కూడా. ఒకసారి ఎగ్జామ్స్ అవుతాయా కావా, ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తే ఎలా కండక్ట్ చేయాలి, పేరెంట్స్ ఎంత ఆందోళన పడ్డారో ప్రభుత్వం కూడా అదేవిధంగా ఆందోళన పడింది. పిల్లల్ని ఒకసారి ఎగ్జామ్స్కి పిలిచినప్పుడు వాళ్ళ పట్ల జాగ్రత్త తీసుకునే జాగ్రత్తల విషయంలో కూడా ఆ విధంగా ఆందోళన చెందిన సందర్భం ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాను. అనుక్షణం గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఎక్కడ ఎగ్జామ్కి పిలిచినా, ఎంతమంది స్టూడెంట్స్ వచ్చినా వారి పట్ల జాగ్రత్తలు తీసుకొని వాళ్ళని సేఫ్గా ఇంటికి పంపించాల్సిన బాధ్యత ఉంటుంది. అలా సందర్భాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఇటు అధికారులు కానీ ఇటు ఉన్నత విద్యా మండలికి సంబంధించిన చైర్మన్ గారితో పాటు సభ్యులు, గౌరవ సభ్యులు, కన్వీనర్ గారు అందరు కలిసి ఈరోజు అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ సెట్స్ అన్ని కూడా పగడబందిగా నిర్వహించినందుకు ముందు విద్యామండలిని, అదేవిధంగా కన్వీనర్ గారిని, అధికారులందరూ కూడా అభినందిస్తూ ఉన్నాను. సో ప్రత్యేకంగా తల్లిదండ్రులని, స్టూడెంట్స్ కూడా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఇలాంటి పాండమిక్ సిచ్యువేషన్లో కూడా ధైర్యంగా వచ్చి ఎగ్జామ్స్ రాసినందుకు వారిని అభినందిస్తూ ఉన్నాను.
తల్లిదండ్రులను కూడా అభినందిస్తూ ఈరోజు దాదాపుగా 1,43,000 మంది దరఖాస్తు చేసుకున్నారు ఎగ్జామ్ రాయడానికి. కింద ముందే కన్వీనర్ గారు చెప్పినట్టు హాజరైన స్టూడెంట్స్ మాత్రం 1,19,183 మంది ప్రజెంట్ హాజరైనారు. దాంట్లో క్వాలిఫై అయిన స్టూడెంట్స్ 89,734 మంది స్టూడెంట్స్ క్వాలిఫై అయినారు. అంటే దాదాపు 78.29% క్వాలిఫై అయిన వాళ్ళు అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఎంతోమంది స్టూడెంట్స్ ఈరోజు ఎదురు చూస్తూ ఉంటారు, పేరెంట్స్ ఎదురు చూస్తూ ఉంటారు, ఎంతోమంది కళ కూడా ఇది. సో వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను ఈ వేదిక మీద నుండి ప్రభుత్వం తరఫున. ఇదే కాకుండా క్వారంటైన్ టైంలో ఎవరైతే ఎగ్జామ్స్కి అటెండ్ కాలేదో, కొంతమంది పిల్లలు అటెండ్ కాలేదు, వాళ్ళందరికీ కూడా శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం స్వాగతించాల్సిన విషయమన్నారు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి. రామలింగారెడ్డి పైనే కాదు ముత్యంరెడ్డిపై కూడా సానుభూతి ఉందన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ దమ్మేంటో చూపించాలన్నారు. పోలీసులు ఎవరైనా కాంగ్రెస్ కార్యకర్తల జోలికి వస్తే ఖబర్దార్ అని హెచ్చరించారు. కలెక్టర్ వెంకటరామిరెడ్డి చప్రాసి లెక్క మారాడని విమర్శించారు. ఆయన దందాలన్నీ బయటకు తీస్తామని, వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని తెలియజేశారు. తేడా వస్తే అంతు చూస్తామన్నారు. ఎన్నికల కమిషన్ జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. సరే, పెద్ద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పడం జరిగింది, అభ్యర్థి అనేది రేపు డిక్లేర్ అవుతుంది అనేది. ఏది ఏమైనా ఇప్పుడు మనకు వచ్చిన ఆదేశాల ప్రకారము, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అధ్యక్షులు చెప్పే దాని ప్రకారము, అనేక మంది ఇప్పుడు పెద్దలు మాట్లాడే దాన్ని బట్టి మన అభ్యర్థి రేపు డిక్లేర్ అయిన తర్వాత, అభ్యర్థి ఎవరైనా రేపు డిక్లేర్ అయిన తర్వాత ఆ అభ్యర్థి మనం చెప్పొచ్చా, మనం చెప్పిపోయిన వాళ్ళకి అర్థమైపోయింది. కానీ మళ్ళీ ఠాకూర్ సార్ నోటీసులు ఇస్తే వద్దు, ఇంకైనా వద్దు మనకి ఇదంతా. కాబట్టి 1-2 విషయాలు తప్పకుండా దుబ్బాక కార్యకర్తలారా, నాయకులారా, ఒక విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉన్నది. 1, 2, 3 ఈ ఎన్నికల్లో రామలింగారెడ్డి చనిపోవాలని మనం కోరుకున్నది కాదు, అతను కోరుకున్నది కాదు, కాల నిర్ణయం జరిగింది, అతను చనిపోయిండు, అది బాధాకరం. కానీ ఇక్కడ జరిగే ఉప ఎన్నికల్లో సింపతి ఓటింగ్ మీద 2 విషయాలు. రామలింగారెడ్డి గారు చనిపోయారు, ఆయన భార్య సింపతి అని వారు క్లెయిమ్ చేస్తారు. మరి ముత్తంరెడ్డి గారు అనేక సేవలు అందించిన కుమారుడే కదా, మన ముత్తంరెడ్డి గారు కూడా చనిపోయారు. కాబట్టి శ్రీనివాసరెడ్డి కూడా ఎదుగుదలకు వచ్చేసినాను. సింపతి వాళ్ళకే కాదు, మనకు ఉంది. రామలింగారెడ్డికి ఫలానా చేసి చెప్పుకునే చరిత్ర రామలింగారెడ్డికి లేదు. కానీ ముత్తంరెడ్డి గారికి ఇది ప్రతిదీ చేసినా, ప్రతి ఊరిలో ముత్తంరెడ్డి గారి వేసిన రోడ్డు ఉంది, కట్టించిన స్కూల్ భవనం ఉంది, కట్టించిన డాక్రా భవనం ఉంది. ఇది ముత్తంరెడ్డి గారి చరిత్ర. మార్కెట్ కూడా కట్టించిన చరిత్ర. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చీకోడు గ్రామంలో రైతు వేదిక పనులు శరవేగంగా జరుగుతున్నాయని మాజీ సర్పంచ్ కంపెల్లి శ్రీనివాస్, ప్రస్తుత ఉప సర్పంచ్ గున్నాల నాగరాజు గౌడ్లు హర్షం వ్యక్తం చేశారు. యుద్ధ ప్రాతిపదికన పనులను పూర్తి చేయిస్తున్న తహసీల్దార్ విజయ్ కుమార్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. దసరా వరకు ఈ నిర్మాణం పూర్తవుతుందని, రైతులతో సమావేశాలు నిర్వహించుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు, టీఆర్ఎస్ నాయకులు, ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. రైతు వేదిక పనులు ఎంతో యుద్ధ ప్రాతిపదికన చేయడం జరుగుతుంది. మాకు మా చీకోడు రైతు వేదికకు ఇంత త్వరగా నిర్మించడానికి ముఖ్య కారణము మెయిన్ కావడానికి గల కారకుడు మెయిన్ మా ఎంఆర్ఓ గారని నేను చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎక్కడ చూసినా కానీ, ఏ నైట్లా ఏ డేలా ఎక్కడ చూసినా కానీ, మిగతా గ్రామాలలో స్పెషల్ ఆఫీసర్ అయితే చక్కగా కనబడకుండా కానీ మా ఎంఆర్ఓ గారు మాత్రం రాత్రి 11-12 గంటల దాకా ఉండి కూడా యుద్ధ ప్రాతిపదికన పనులు చేపడుతున్నారు. కావున మా గ్రామం తరపున, మా గ్రామ రైతుల తరపున ప్రత్యేకమైనటువంటి మా ఎంఆర్ఓ సార్ గారికి కృతజ్ఞతలు. ప్రభుత్వం రైతులకు ధాన్యం
వేసుకోవడానికి రైతు వేదికలు, మీటింగ్ చేసుకోవడానికి రైతు వేదికలు ఉండాలని గుర్తించి తెలంగాణ ప్రభుత్వం మా చీకోడు గ్రామానికి రైతు వేదికను ఇవ్వడం జరిగింది, మంజూరు ఇవ్వడం జరిగింది. దీనికి గౌరవ కలెక్టర్ గారు మరి మా తహసీల్దార్ గారిని ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. మరి నియమించిన రోజు నుండి మరి ఇప్పటి వరకు అతి వేగంగా మరి సారు మరి రాత్రి అనక పగలనక మరి ఇక్కడనే ఉండి మరి పనులు చేయిస్తున్నాడు, పర్యవేక్షణ చేస్తున్నాడు. మరి అంతేకాకుండా గౌరవనీయులైన కలెక్టర్ గారు కూడా మా గ్రామాన్ని రైతు వేదికను 2 సార్లు మీటింగ్ ఏర్పాటు చేసుకుంటాం. మరి మా గౌరవనీయులైన మంత్రి గారికి మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి రైతు వేదికల నిర్మాణం జరగాలని సీఎం ఆదేశాలతో ఇంత అతి వేగంగా ఇంత తొందర నడుస్తున్నాయంటే ఇది చాలా హర్షదాయకం. మరి అంతేకాకుండా మేము కూడా మరి మా స్నేహితులము ఇక్కడున్న అందరం మా గ్రామస్తులు అందరం రైతులం అందరం కలిసి మరి రైతు వేదికను దగ్గరుండి పనులు చేపించడం జరుగుతుంది. ఎందుకంటే అధికారులకు సపోర్ట్ చేస్తే కంపల్సరీ పనులు నెరవేరుతాయి, మరి సపోర్ట్ చేయకపోతే నెరవేరాయి అనే ఉద్దేశంతో మేము కూడా రాత్రి పగలు ఇక్కడనే ఉండడం. మరి మాకు రైతు వేదిక మంజూరు ఇచ్చిన మంత్రి గారికి మరియు ధన్యవాదాలు మా గ్రామ ప్రజల నుంచి తెలియజేస్తున్నాం. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిల గ్రామం గత కొన్ని రోజులుగా పర్యాటకంగా ఎంతో అభివృద్ధి చెందుతోంది. అయితే పర్యాటకులు విచ్చలవిడిగా మద్యం సేవించి మాజీ సర్పంచ్ రంగస్వామిపై కొంతమంది వ్యక్తులు దాడి చేశారు. దీంతో ఎస్ఐ మురళీగౌడ్ సంఘటనా స్థలానికి చేరుకొని చిన్న షాపులు ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్న వారి షాపులను తొలగించారు. అయితే చిరు వ్యాపారులు ఈ ఘటనపై స్పందిస్తూ రాజకీయ దురుద్దేశంతోనే ఈ చర్యకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంకటయ్య కొల్లాపూర్ కమిషనర్. గత సంవత్సరంన్నర నుంచి ఇక్కడ సోమశిల లోపల కొల్లాపూర్ పట్టణానికి మంచినీటి అందించే ఏదైతే ఉందో పైప్ లైన్ సంపుకు సంబంధించింది. అప్పుడు ప్రభుత్వం నుంచి సర్వే నంబర్ 80లో దీనికి అలాట్ చేయడం జరిగింది. 2 ఎకరాలు దీనికి అలాట్ చేయడం జరిగింది. ఇటు ఎకరాల లోపల ఉన్న పంప్ హౌజ్ ప్లస్ ఫిల్టర్ బెడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని కంటిన్యూయేషన్ నడుస్తూ ఉంది. దీని క్రమంలోపనే ఇక్కడ సోమశిల ప్రాంతంలో డబ్బలు వేసుకొని ప్రజలకు చాలా రకరకాల ఇబ్బందులు సృష్టిస్తున్నారు. ఇక్కడ తాగడానికి మందు పెట్టి ఆ సీసాలు తీసుకుపోయి ఆ సంపులో వేయడం, ఈ మంచినీటికి సంబంధించిన ఈ స్థలాన్ని ఆక్రమించుకోవడం వల్ల దీన్ని తొలగించడం జరుగుతుంది. దీన్ని ఒక పార్క్ చేసి పబ్లిక్ ఎవరైతే వస్తారో సందర్శకులు వాళ్లకు ఆహ్లాదకరంగా ఉండే విధంగా పార్క్ చేయడానికే ఈ ప్రయత్నము. మేము దీనికి చుట్టుముట్టు ఫినిషింగ్ చేసి దీన్ని ప్రొడక్షన్ చేసుకోవడానికి ఈరోజు రావడం. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల పరిధిలోని వెంటికోల్ గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు ఒక బైకును పూర్తిగా దగ్ధం చేశారు. గ్రామానికి చెందిన నిరుడి నరసింహులు కూలీ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కూలీ పని ముగించుకొని ఇంటికి వచ్చిన తర్వాత ఇంటి బయట బైక్ పెట్టి నిద్రపోయారు. ఒక రాత్రి వేళ చూసేసరికి బైక్ పూర్తిగా దగ్ధమై ఉండడంతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు. పుల్కల్ పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పుల్కల్ ఎస్ఐ బి నాగలక్ష్మి తెలిపారు. క్లియర్ అయింది. మేల్కొన్నాము, అసలు పండుకుంటే రాత్రి 3 గంటలకు లేచినాము. లేచిన కల్లా మొత్తం బండి కాలిపోయింది. మా అబ్బాయి మూత్రం వస్తుందమ్మా అంటే కల్లా బయటికి లేచినాము. లేచిన కల్లా మొత్తము కాలిపోతూనే ఉన్నది. అమ్మ బండి కాలిపోతుంది అంటుంటే అయ్యో అని చూస్తే కల్లా అదిరిపోయినాం. మేము అదిరిపోయినాం కానీ ఏ వేసిండో అసలు మాకు అర్థం కాదు. ఇంటి పక్కకు మొత్తం చూసినా కానీ వాడు కనబడలేడు మాకు. వాడు కావాలని వేసినాడు, ఏం వేసిండో వాడి మీద మాకు 2-3 రోజులు అంది పగున్నట్టుంది. వానికి ఉన్నట్టుంది కానీ వాడు మమ్మల్ని కావాలని పరిస్థితి వేసిండు. మా ఆయన కొంచెము యాక్సిడెంట్ అయింది. ఆయన కొంచెం మెంటల్ లాక్కులు ఉండు. రేపు పొద్దుగాల మమ్మల్ని బతకని ఇస్తారని ఇట్లా గ్యారంటీ లేదు. ఊళ్ళో
ఈ ఊరు ఉన్నోకంత ఉంది లేకుండా ఒకంత నిన్న కంప్లైంట్ ఇచ్చినాం కానీ ఇది వరకు ఎవరికి ఇట్లా వస్తలేరు. మా పరిస్థితి అసలు ఏమది, రేపు పొద్దుగాల మమ్మల్ని ఉంచుతామని ఇట్లా గ్యారంటీ లేదు, మేము బతుకుతామని ఇట్లా గ్యారంటీ లేదు. తెలంగాణ జాతీయ యూనియన్ ఆఫీసులో డిపో కార్యదర్శులు, రీజనల్ అధ్యక్ష కార్యదర్శులు, జోనల్ అధ్యక్ష కార్యదర్శులు, రాష్ట్ర నాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముందుగా ఆర్టీసీ సమ్మెలో పాల్గొని చనిపోయిన కార్మికులకు నివాళులు అర్పించారు. తర్వాత ప్రధాన కార్యదర్శి కె హనుమంత్, రాష్ట్ర అధ్యక్షులు పి సుధాకర్ మాట్లాడుతూ ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలపై ఆందోళన కార్యక్రమాలు చేయాలని నిర్ణయించామన్నారు. సమ్మెకు ముందు ఆదుకుంటామని చెప్పి ఇప్పటి వరకు ఎలాంటి సహాయం చేయలేదని ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్రస్తుతం ఆర్టీసీలో ఉన్న వెల్ఫేర్ కమిటీలను రద్దు చేసి తిరిగి ఎన్నికలు జరపాలని డిమాండ్ చేశారు. తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర కమిటీ అదేవిధంగా అన్ని డిపోల నుంచి వచ్చేటటువంటి తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ కమిటీతోటి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏదైతే గత సంవత్సరం కాలంలో కార్మికులందరూ సమ్మె చేస్తూ మరణించిన సందర్భంగా వారికి నివాళులు అర్పించడం జరిగింది. అనంతరము మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ఒక సంవత్సరం కాలం నుంచి ఏదైతే టీఎంఏ ఉందో ఇప్పటి వరకు కూడా కార్మికులు ఇంతమంది చనిపోతే కూడా కరోనాతో చనిపోతే కూడా ఎవరు కూడా స్పందించలేదు. ఇప్పుడు వారి యొక్క పదవుల గురించి మాత్రము ఇప్పుడు మీడియా ముందు వచ్చేసి నాకు కావాలి అని కొట్లాడుతూ ఉన్నారు. కానీ కార్మికులకు ఇప్పటి వరకు ఏమీ చేయలేకపోయారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో మరి కార్మికులను మోసం చేసినటువంటి ఏదైతే టీఎంఏ ఉందో టీఎంఏకు తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. సమ్మె కాలంలో కార్మికులందరూ చాలా ఇబ్బందులకు గురవుతూ ఉంటే ఆ రోజు కార్మికుల గురించి పెద్ద ఎత్తున విరాళాలు సేకరించినటువంటి ఈ యొక్క టీఎం చనిపోయిన కార్మికులు కూడా వితిన్ 15 రోజులు 20 రోజుల్లో మన ఉద్యోగాలు నియమించాలని చెప్పి కొడుకు పిల్లలని ఉద్యోగం నియమించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా కరోనా వల్ల చనిపోయినటువంటి కార్మికులకు ఏవైతే హాస్పిటల్ పెట్టినటువంటి ఆ ఖర్చులని రియంబర్స్మెంట్ తక్షణమే చెల్లించాలని చెప్పి మేము ఇలా మేనేజ్మెంట్ డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రోజు గవర్నమెంట్ కూడా ఆదుకోవాలి. ఆర్టీసీ కార్మికులు చాలి జీతాలతో సదమేదం అవుతా ఉంటే 2015 రావాల్సిన పే స్కేల్ కూడా ఇవ్వకుండా, రావాల్సిన డిఎల్ కూడా ఇవ్వకుండా, దాదాపు 5 డిఎల్ ఇవ్వకుండా తాత్సారం చేస్తూ ఉన్నారు. ఇలా కార్మికులు డబ్బులతోటి సతమతమైన విధంగా బాధపడతా ఉంటే ఈ కరోనా మాయావరణం పడి చాలా మంది చనిపోయిన కార్మికునికి 50 లక్షల రూపాయలు తగ్గించారు. నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో ఇరు వర్గాల మధ్య భూ వివాదం నెలకొంది. ఈ వివాదంలో ఎంఐఎం కౌన్సిలర్, భైంసా మున్సిపల్ వైస్ చైర్మన్ కుమారుడు అమర్ రెచ్చిపోయారు. ఈ వివాదంలో వృద్ధ మహిళపై రాళ్లతో దాడి చేశారు. దాంతో మహిళకు గాయాలయ్యాయి. भैया ठहरो भैया ठहरो भैया 10 మంది రాళ్ళు తీసుకొని బంగారం పూసలు గుంజుకున్నారు సార్. ఆ పూసలు వీడియోస్ చూడండి సార్, మాకెంత బాగా అనిపిస్తుంది సార్. ఆయన తప్ప కేసు కావాలా రోడ్డు మీద లోపల కూడా పోలేదు. వేరే ఆపుతారా అంత మీరు అలా పేపర్ చెప్పి ఇన్వెస్ట్మెంట్ కలగడం బొచ్చరోడు తక్కువ మంచి వాళ్ళ మొత్తం ఇదే ఉంటుంది. సనత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ కార్యాలయంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. కార్పొరేటర్ కొలను లక్ష్మీ బాలిరెడ్డి కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు కొలను బాలిరెడ్డి, ఖలీల్ బేగ్, సంతోష్, రాజేష్, రాజు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. Happy birthday. All right. बाइक ले रहे? हाँ ले रहा हूँ, 1 सेकंड लेता हूँ. पहले केक खिला दो. हैप्पी बर्थडे श्रीलंका बर्थडे. हैप्पी बर्थडे श्रीलंका बर्थडे. लॉन्ग लिव श्रीलंका. लॉन्ग लिव श्रीलंका. लॉन्ग लिव. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహబూబాబాద్ పార్లమెంటు పరిధిలోని ఇల్లందు పట్టణంలో పలు అభివృద్ధి పనులు. హాజరైన ఎంపీ మాలోతు కవిత, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్.
ఇసుక అక్రమ రవాణా జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. సిఎల్పి నేత భట్టి విక్రమార్క సూచన. మాదాపూర్ దుర్గం చెరువులో బోటింగ్ ఏర్పాటు ప్రారంభించిన మంత్రులు శ్రీనివాస్ గౌడ్, సబితా ఇంద్రారెడ్డి. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ దమ్మేంటో చూపిస్తాం సవాల్ చేసిన సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి. జనగామ జిల్లా కొడకండ్ల మండలంలో 130 మంది లబ్ధిదారులకు డిజిటల్ పట్టా పాస్ పుస్తకాల పంపిణీ అందజేసిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.